రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అతను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా తను కాంగ్రెస్ పార్టీకి విధేయుణ్ణి అని తను మాటి మాటికి చెప్పుకుంటూ సోనియమ్మ పేరు జపిస్తూ అదేవిధంగా నేను ఇక్కడ మరొక 10 సంవత్సరాల పాటు నేను ఇదే పదవిలో ఉంటాను అని చెప్తున్నాడు. దీనికి గల గ్యారంటీ ఏంటి? సాధారణంగా కాంగ్రెసే కాదు, ఏ పార్టీలో కూడా ప్రధానమంత్రి లేకుంటే ముఖ్యమంత్రి పదవికి ఎవరికి గ్యారంటీ ఉండదు. పార్టీ ఎవరు నియమిస్తే ఎవరు కావాలంటే వాళ్ళని తీసేసి మరొకరిని నియమించే అవకాశాలు చాలా హెచ్చుగా ఉంటాయి. అదే మన అనుభవంలో తెలుస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో నేనే మరొక 10 సంవత్సరాల పాటు ఉంటాను, నిన్న మొన్న కూడా అదే మాట చెప్పాడు. నేను మరొక 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా తెలంగాణకి నేనే ఉంటాను అని చెప్తూ, మరి మీరంతా నాకు దయచూపి ఆశీర్వదిస్తే మరొక 10 సంవత్సరాలు కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే ఉంటాను అని పబ్లిక్ స్పీచ్లో చెప్తూ వచ్చాడు. మరి ఇలాంటి ధైర్యం మరి ఇంకెవరికి ఉంటుంది? మరి ఇప్పటికే చాలామంది ఇతను ఎప్పుడు గద్దె దించాలా అనే ప్రయత్నాలు చేస్తూ, కానీ ఎవరు ఎక్కినా సరే అంతా కూడా వయసు మళ్ళిన వాళ్ళే. ఈ వయసు మళ్ళిన వాళ్ళు ఎవరు కూడా కేసీఆర్ వేసే ఎత్తులు జిత్తులు తట్టుకుని నిలబడలేరు. మనం ఒకసారి చూసాం. మన ఆఖరికి ఈ మధ్య మన వెస్ట్ బెంగాల్లో మిథున్ చక్రవర్తి ఎంపీ పోస్టుగా కూడా ఉండలేక ఈ రోజునే రిజైన్ చేశాడు. ఎందుకయ్యా రిజైన్ చేశాడని పత్రికా విలేకరులు అడిగితే, ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్టే బాధలను వాళ్ళ వార్నింగ్లు నేను తట్టుకోలేకపోతున్నానని. అదేవిధంగా మన రాష్ట్రంలో రోసయ్య గారు ఉన్నారు. రోసయ్య గారు కూడా అప్పట్లో జగన్ వేసే హెచ్చరికలతో ఆయన నేను ఉండలేని బాబో అని చెప్పి సోనియమ్మకి వెళ్ళి చెప్పుకొని ఆయన పక్కకి వెళ్ళిపోయి గవర్నర్గా నిలబడ్డాడు. అంటే అంత ప్రెషర్స్ ఉంటాయి. ఇది ఎవరిని విమర్శించడానికి కాదు, కానీ అలాగ విమర్శించి తట్టుకునే నిలబడిగా సత్తా ఉన్న వ్యక్తులు మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఎవరూ కనపట్టలేదు. అదే ధైర్యం. కాబట్టి మన రేవంత్ రెడ్డి తను కాపాడుకుంటూ తను కాంగ్రెస్ వాడినే అని చెప్పుకుంటూ, ఎందుకంటే ఇది ఒక అద్భుతం. కేవలం ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి, అందులో ఇక్కడ తిమింగిలాలు ఉండే కాంగ్రెస్ పార్టీలోకి చేరి మరి అక్కడ నిలబడటమే కాకుండా తట్టుకుని అందరినీ ఒక లైన్ మీద తీసుకురావటమే కాకుండా వారందరినీ తను చెప్పిన మాటే చెప్తూ వారిని ప్రతి విషయంలో కలుపుకుంటూ ఉంటాడు. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినా సరే మరి అధిష్టానం వాళ్ళని తీసుకుని చెప్తుందో తెలియదు, కానీ ఎవరో ఒకరిని తన వెంట తీసుకెళ్తూ ఉంటాడు. అదేవిధంగా తను ఏ మాట మాట్లాడినా సరే మా ఉప ముఖ్యమంత్రి ఆ మంత్రివర్గానిలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా టచ్ చేస్తూ ఉంటూ వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మరి చెప్తూ ఉంటాడు. అయినా సరే నేను ముఖ్యమంత్రిగా ఈ పని చేస్తాను అని చెప్తూనే ఉన్నాడు. మరి ఇలాంటి చక్కని డిప్లొమసీ ఉన్న రేవంత్ రెడ్డిని పడగొట్టడం కేసీఆర్కి ఇప్పుడు సాధ్యమేనా? ఎందుకంటే ఆయన మీద ప్రజల్లో ద్వేషభావం వస్తున్నది. ఎందుకంటే పక్కనే ఉన్న అసెంబ్లీకి రాకుండా ఎక్కడో ఉన్న నల్గొండకి బహిరంగ సభకి వెళ్ళాడు. ఇప్పుడు అతను ప్రతిపక్ష నాయకుడిగా క్యాబినెట్ హోదా ఉంటుంది. క్యాబినెట్ హోదాలో అన్ని రకాలైన వాటన్నిటిని పదవిలో ఉండే బెనిఫిట్స్ అన్నీ పొందుకుంటూ నేను అసెంబ్లీకి రాను అని మొరాయించడం చాలా చిన్నపిల్లలతనంగా ఉంటుంది. అంతేకాకుండా ఈయన తప్పు చేయకపోయినా సరే ఈయన తప్పు చేసేయడమో, అందుకనే ఇతను అసెంబ్లీకి రాలేకపోతున్నాడు అని ప్రజలు భావించే అవకాశం ఉంది. దానికి అతనే కారకుడు. ఎందుకంటే ప్రజలు రేపు తప్పకుండా చంద్రశేఖర్ రెడ్డి తప్పు చేశారు కాబట్టే అసెంబ్లీకి వచ్చి దమ్ముగా నిలబడలేకపోయాడు అని అతన్ని కించపరుస్తారు. మరి ఈ అవకాశం కేసీఆర్ ఇస్తున్నాడు కదా. మరి ఇప్పటికైనా కేసీఆర్ తన యొక్క ఆ మీమాంస నుంచి, ఆ ఆత్మ న్యూనత నుంచి బయటపడి అసెంబ్లీకి వచ్చి హుందాగా నిలబడాలి. ఏమంటాడు? మహా అంటే వాళ్ళు వీళ్ళు పెద్ద మెజార్టీ తేడా ఏమీ లేదు. అది కాకుండా ప్రత్యేకంగా కేసీఆర్కి ఒక హోదా ఉంది. ఎందుకంటే తను ఎన్ని చెప్పినా ఏం చేసినా సరే అతను తెలంగాణకి పాటుపడిన వ్యక్తి, తెలంగాణ సమాజంలో అతని పేరున్న వ్యక్తి, తెలంగాణ రావడానికి ముఖ్య కారకుడు కూడా అతనే. ఓకే, అతను నేను 3 సార్లు దీంట్లో నా చావు నోట్లో తలపెట్టాను, అది హాస్యాస్పదమైంది. ఎందుకంటే అప్పట్లో హాస్పిటల్లో ఉన్నప్పుడే గద్దరు ఇంకా ఒక డాక్టర్ వీళ్ళంతా కూడా ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ కూడా వాస్తవానికి వీడియోలో వచ్చాయి. అది ఎంత టాక్టిక్స్గా ఎంత నాటకీయంగా చేశారో అనేది. కాబట్టి అవన్నీ ప్రజలు మర్చిపోతారు. కేసీఆర్ చక్కగా అసెంబ్లీకి వచ్చి జరిగిన విషయాలు ఇది, ఎక్కడైనా ఇంత పెద్ద ప్రాజెక్టులు పొరపాట్లు ఉంటాయి, అది ఇలా పరిష్కరిద్దాం అని చెప్తే హుందాగా ఉంటుంది. అతని వయసుకి, అతని పదవికి, అతని అనుభవానికి సరిపోతుంది.
మరి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొస్తున్న రేవంత్ రెడ్డి మరి అతని కడుపులో కూడా చాలా మంట ఉంది, పగ ఉంది, కసి ఉంది. కారణం ఏంటంటే అర్ధరాత్రి పూట పోలీసులు పంపించి ఇంట్లో భార్య పక్కన కూతురు పడుకుంటే వారందరినీ తీసుకొచ్చి బయటపడేసి వాళ్ళందరి మధ్య ఎంత షేమ్గా క్రియాత్మకంగా పోలీసుల చేత ఆయన అతన్ని అరెస్ట్ చేయించాడు. ఇది జ్ఞాపకం ఉండదా? మరి భార్య అడగదా? కూతురు అడగదా? సమాజం అడగదా? వాళ్ళ పార్టీ అడగదా? వాళ్ళ కేడర్ అడగదా? మరి అధికారంలో ఉన్నప్పుడు ఇలా రెచ్చిపోయి ఇప్పుడు పారిపోతే ప్రజలు సహిస్తారా? ఆయనకి ఇంకా కేసీఆర్కి ఇంకొక ఛాన్స్ ఉంది. వయసు రీత్యానికి 68, 69, ఇంకొక 5 సంవత్సరాలు అంటే 73, 74 సంవత్సరాలు రావడానికి వచ్చినా ఒకసారి మళ్ళీ ఎలక్ట్ అయ్యి అధికారం రావడానికి అవకాశం ఉంది. దీన్ని చక్కగా సద్వినియోగపరుచుకొని ముందుకు వెళ్ళాలి అని ప్రజలంతా భావిస్తున్నారు. మీరు తప్పు చేయకపోతే అసెంబ్లీకి రండి, చెప్పండి. ఒకవేళ తప్పు చేసినా సరే ఇంత పెద్ద ప్రాజెక్ట్లో నాకు తెలియకుండా జరిగిపోయింది, ఐఎమ్ సారీ అని చిన్న హుందాగా మాట అంటే ఎంత బాగుంటుంది. అప్పుడు రేవంత్ రెడ్డి నోరు మూతపడదా? మరి ఈ రోజున నానా భాషలు మాట్లాడుకుంటూ మరి కేసీఆర్ పాపం కేటీఆర్ మా నాన్నని నానా మాటలు అంటున్నారు అని చెప్పి పాపం కళ్ళమ్మని నీరు పెట్టుకున్నాడు. మరి కూతురు కవితకి నీ పదవిని అర్పణ చేయడానికి ఆ కేసుని తప్పించడానికి నువ్వు సహాయపడిన వ్యక్తివి. కన్న కొడుకు కన్న తండ్రిని అంటుంటే అలా కన్నీరు పెట్టుకుంటే దాన్ని తొడవాల్సిన బాధ్యత మీ మీద లేదా కేసీఆర్ గారు? సరే చూద్దాం ఇంకేమవుతుందో ముందు. చాలా రసవత్తరంగా చదువుతున్నది తెలంగాణ అసెంబ్లీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అన్నట్టు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంది కదా, ఆ బెల్ ఐకాన్ కనుక మీరు నొక్కితే నేరుగా మా వీడియోలు మీ దగ్గరికి వస్తాయి. సరేనా? మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గూడి గంటలు, TV9. బాయ్.